హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో మనం బిఫోర్ క్లాస్లో వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్లో యూనిట్స్ అండ్ ఫ్రాక్షన్స్ కొన్ని పార్ట్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ డెరైవ్డ్ యూనిట్స్. సో డెరైవ్డ్ యూనిట్ అంటే ఏమిటి, సో డెరైవ్డ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఫ్రాక్షన్స్. సో ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్లో ఫ్రాక్షన్స్ ఏ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అవి ఎన్ని రకాలు ఉన్నాయని మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చూడబోతున్నాం. సో అంతకంటే ముందుగా మనం ఈ ఫ్రాక్షన్స్ గురించి చేసేటప్పుడు మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఎల్సిఎం అంటే ఏమిటి, హెచ్సిఎఫ్ అంటే ఏమిటి. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారండి, కనిష్ట సామాన్య గుణకం అంటారు. అదేవిధంగా హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దాన్ని మనం గరిష్ట సామాన్య భాజకంగా మనం తెలుగులో చెప్తాం. సో ఇప్పుడు మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీ. సో డెరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏమిటి అంటే, సో ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్లో చూసాం. ఫండమెంటల్ క్వాంటిటీ అంటే సో బేసికల్ క్వాంటిటీస్ అంటారు. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే మరి ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి వేరే యూనిట్స్ మీద ఆధారపడవు. సో అవే బేసిక్ యూనిట్స్. కానీ డెరైవ్డ్ యూనిట్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తారంటే, 2 or more ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క కాంబినేషన్ని మనం డెరైవ్డ్ క్వాంటిటీస్గా డిఫైన్ చేస్తాము. సో డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏమిటంటే, సో 2 లేదా అంతకంటే ఎక్కువ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క కాంబినేషన్, వాటి యొక్క కలయికని మనం డెరైవ్డ్ క్వాంటిటీస్గా చెప్తాం. సో ఇప్పుడు మనం కొన్ని డెరైవ్డ్ క్వాంటిటీస్ వాటి యొక్క యూనిట్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే ఏరియా. సో ఏరియాకి యూనిట్ ఏంటండి, మీటర్ స్క్వేర్. సో ఏరియా అంటే ఏమిటి అంటే, సో లెంత్ ఇంటూ లెంత్గా మనం ఏరియాగా చెప్తామండి. లెంత్ ఇంటూ లెంత్ని మనం ఏరియాగా చెప్తాం. సో మీరు చూసినట్లయితే లెంత్ అనేది ఒక ఫండమెంటల్ క్వాంటిటీ అండి. సో లెంత్ అనేది ఒక ఫండమెంటల్ క్వాంటిటీ. ఇక్కడ మీరు చూసినట్టయితే లెంత్ ఇంటూ లెంత్గా రాసాం ఏరియాని. సో ఇక్కడ లెంత్ ఇంటూ లెంత్ అంటే 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ వచ్చినాయండి, వాటిని మల్టిప్లై చేసాం. సో అప్పుడే మనకి డెరైవ్డ్ క్వాంటిటీ వచ్చింది. సో ఏరియా అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ. సో లెంత్ ఇంటూ లెంత్, దీని యొక్క సో మనం లెంత్ యొక్క యూనిట్ ఏంటండి, ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో చూసాం. లెంత్ యొక్క యూనిట్ మీటర్గా చెప్తాం. సో మీటర్ అండ్ మరొక లెంత్ ఉంది, సో దాని యొక్క యూనిట్ కూడా మీటర్గా చెప్తాం. సో అప్పుడు సో దాని యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్గా చెప్తాం. సో నెక్స్ట్ వన్ వాల్యూమ్ అండి. సో వాల్యూమ్ ఏ విధంగా చెప్తామంటే లెంత్ ఎల్బిహెచ్. సో లెంత్, బ్రెత్ అండ్ హైట్గా చెప్తాం. సో దీని యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్గా చెప్తామండి. సో వాల్యూమ్ని ఎలా చెప్తామంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్గా చెప్తాం. సో లెంత్గా అయినా సరే, బ్రెత్గా అయినా సరే, హైట్గా అయినా సరే వీటి యొక్క యూనిట్స్ వచ్చేసి మీటర్ అండి. సో వాటిని 3 meters, m into m, so m, another m. సో ఈ 3 m's, దట్ మీన్స్ ఈ లెంత్ కానీ, హైట్ కానీ, బ్రెత్ కానీ ఈ 3 వచ్చేసి ఫండమెంటల్ క్వాంటిటీస్లో భాగాలండి. సో అప్పుడు మనం ఆ డెరైవ్డ్ క్వాంటిటీస్ వచ్చింది. సో వాల్యూమ్ అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ. సో వాటి యొక్క ప్రమాణం వచ్చేసి మీటర్ క్యూబ్గా మనం చెప్తాం. సో నెక్స్ట్ వన్ వెలాసిటీ అండి. సో వెలాసిటీకి యూనిట్ వచ్చి మీటర్ పర్ సెకండ్గా చెప్తాం. సో వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్గా చెప్తాం. సో ఇయర్ మీటర్ అనేది ఒక ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్ అండి. సో దట్ మీన్స్ మీటర్ దేనికి యూనిట్ అండి, ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్. అదేవిధంగా సెకండ్ అనేది కూడా ఒక ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్. సో మీటర్ అనేది లెంత్ యొక్క యూనిట్, సెకండ్ అనేది టైం యొక్క యూనిట్. సో ఇక్కడ 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ కాంబినేషన్ కలిపితే ఇక్కడ వెలాసిటీ యొక్క యూనిట్స్ వచ్చినాయండి. సో వెలాసిటీ కూడా యొక్క డెరైవ్డ్ యూనిట్గా మనం చెప్పవచ్చు. సో మీటర్ పర్ సెకండ్గా చెప్పాం. సో నెక్స్ట్ వన్ యాజలరేషన్. యాజలరేషన్ అంటే ఏమిటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్తాం. సో ఇక్కడ మీటర్ అంటే మీటర్ పర్ సెకండ్ ఎలా రాయొచ్చు అండి, మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్గా చెప్తామండి. సో హియర్ మీటర్ అనేది ఒక ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్. సో సెకండ్ అండ్ సెకండ్, సో ఈ సెకండ్ మరియు సెకండ్ కూడా 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్. సో ఇప్పుడు మనం యాజలరేషన్ యొక్క యూనిట్ వచ్చి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్తాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 యూనిట్స్లోనే ఈ 3 డెరైవ్డ్ యూనిట్స్లోనే మీకు అర్థమవుతుంది. సో డెరైవ్డ్ యూనిట్ అంటే ఏమిటి అంటే 2 లేదా అంతకంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క మల్టిప్లికేషన్ మనం డెరైవ్డ్ క్వాంటిటీగా డిఫైన్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్స్ యూనిట్స్ వచ్చి న్యూటన్ అండి. ఫోర్స్ యూనిట్స్
న్యూటన్. సో అదే విధంగా ప్రెజర్ కి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో నెక్స్ట్ వన్ డెన్సిటీకి వచ్చి కేజీ పర్, కేజీ మీన్స్ కిలోగ్రామ్, కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. అదేవిధంగా వర్క్ అండ్ ఎనర్జీకి జౌల్, వర్క్ అండ్ ఎనర్జీకి జౌల్. సో నెక్స్ట్ వన్ పవర్. సో పవర్ యూనిట్స్ ఏంటంటే వాట్స్, పవర్ యూనిట్స్ వాట్స్ గా చెప్తాం. సో నెక్స్ట్ వన్ టార్క్, టార్క్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్. సో టార్క్ యూనిట్స్ ఏంటండి న్యూటన్, సో మీటర్. హియర్ న్యూటన్ అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ. సో న్యూటన్ అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ, ఫోర్స్ యొక్క న్యూటన్. సో అదే విధంగా 3 ఈ మీటర్. సో మీటర్ అంటే మీటర్ అనేది కూడా ఒక ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్. సో నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ హీట్కి యూనిట్ వచ్చేసి జౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో వీటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ డెరైవ్డ్ క్వాంటిటీ చూసినా కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ ఫండమెంటల్ క్వాంటిటీస్ యూనిట్స్ యొక్క కాంబినేషన్ ఉందండి. సో అప్పుడే మనం ఈ డెరైవ్డ్ యూనిట్స్ గా డిఫైన్ చేశాము. సో నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ కన్వర్సేషన్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి కన్వర్ట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి, కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అనేవి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం వాటిని చూద్దాం. సో ఫస్ట్ వన్ మీరు గమనించినట్లయితే 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 25.4 మిల్లీమీటర్. 1 ఇంచ్ దేనికి సమానం అండి 25.4 మిల్లీమీటర్కి సమానం అవుతుంది. అదేవిధంగా 1 ఫూట్ వచ్చి 30.48 సెంటీమీటర్కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా 1 యార్డ్ని 0.914 మీటర్గా మనం చెప్తాం. సో అదేవిధంగా 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.609 కిలోమీటర్కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా 5280 అడుగులు ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 1760 యార్డులకి సమానంగా ఉంటుందండి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.394 ఇంచెస్కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.09 యార్డ్కి సమానంగా ఉంటుంది. సో 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.621 మైల్కి సమానం. సో నెక్స్ట్ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 0.035 ఔన్స్కి సమానం. అదేవిధంగా 1 ఔన్స్ ఈజ్ ఈక్వల్ టు 28.35 గ్రామ్స్కి సమానం. నెక్స్ట్ 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 2.204కి సమానం. అదేవిధంగా 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0.453 కిలోగ్రామ్స్కి సమానం. 1 మెట్రిక్ టన్ ఈజ్ ఈక్వల్ టు 1.1023కి టన్కి సమానంగా ఉంటుంది. సో ఫైనల్లీ 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 0.907 మెట్రిక్ టన్కి సమానంగా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, అంటే ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి కన్వర్ట్ చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు వీటి మీద ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి. 70 మీటర్ని ఒక యార్డ్లోకి కన్వర్ట్ చేయమన్నాడండి. అంటే 70 మీటర్స్ని యార్డ్లోకి కన్వర్ట్ చేయాలి. సో మీరు ఇవి గుర్తుంచుకోవాలండి, ఇవి గుర్తుంచుకోవాలి. 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.914 మీటర్కి సమానంగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ 70 మీటర్ ఇంటూ యార్డ్లో కన్వర్ట్ చేయమన్నాడండి. 70 మీటర్ అనేది దేనిలో కన్వర్ట్ చేయమన్నాడండి, యార్డులోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకండి, 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.914 మీటర్కి సమానంగా ఉందండి. సో ఇక్కడ ఎన్ని, అదేవిధంగా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.0936 యార్డులకి సమానం. ఇక్కడ ఎన్ని మీటర్స్ ఉన్నాయండి, 70 మీటర్స్ ఉన్నాయి. సో అప్పుడు 70 ఇంటూ, సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యార్డులు అండి, 1.0936 యార్డ్స్. సో అప్పుడు మీరు క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే 4.76.55 యార్డులకి సమానం. సో 76.55 యార్డులకి సమానంగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే 175 కిలోమీటర్ ఎన్ని మైల్స్ అనేది చెప్పమన్నాడండి. సో 175 కిలోమీటర్స్ ఎన్ని మైల్స్కి సమానం అన్నాడు. సో మైల్స్లో కన్వర్ట్ చేయమన్నాడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1 కిలోమీటర్ ఎంతకు సమానం అండి, 0.622 మైల్స్కి సమానం.
సో ఇక్కడ ఎన్ని మైల్స్ ఉన్నాయండి? 175 కిలోమీటర్స్ ఉన్నాయండి. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.622 మైల్స్ అయినప్పుడు 175 కిలోమీటర్స్ ఎన్ని మైల్స్ అండి? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 175 ఇంటూ 1.0936. సారీ, ఇక్కడ మీరు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.622కి సమానం అండి. సో అప్పుడు ఎంత వస్తుందంటే ఆన్సర్ 108.85 మైల్కి సమానంగా ఉంటుంది. ఓకేనా? సో 175 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు మైల్లోకి మార్చమన్నాడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.622 మైల్స్కి సమానం అండి. సో ఇక్కడ 175 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ ఎన్ని మైల్స్ అండి? 0.622 మైల్స్కి సమానం. అప్పుడు 175 కిలోమీటర్కి ఎన్ని మైల్స్ వస్తుంది? 10.85 మైల్స్ వస్తుంది. సో నెక్స్ట్ వన్, థర్డ్ బిట్ మీరు చూసినట్లయితే ఎంతండి? 40 యార్డులు. 40 యార్డులు దేనిలో కన్వర్ట్ చేయమన్నాడండి? మీటర్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో 40 యార్డు ఎన్ని మీటర్లకు సమానం అన్నాడండి? సో అప్పుడు 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.914 మీటర్. 1 యార్డ్ ఎంత అండి? 0.914 మీటర్కి సమానమైనప్పుడు 40 యార్డ్లు ఎన్ని మీటర్లకు సమానము? 40 యార్డ్లు ఎన్ని మీటర్లకు సమానం అండి? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 యార్డ్ ఎంత అండి? 0.914. 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.914 అయితే 36.51 మైల్స్కి సమానంగా ఉంటుంది. సో అదేవిధంగా ఫోర్త్ బిట్ మీరు చూసినట్లయితే 415 పౌండ్ ఇంటూ కేజీ, అంటే 415 పౌండుల్ని ఎంత కన్వర్ట్ చేయమన్నాడండి? కేజీల్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో కేజీలో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒక కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎంత సమానం అన్నాడండి? 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0.4536 కేజీ అన్నాడు. ఇక్కడ ఎన్ని పౌండ్స్ ఉన్నాయండి? 415 పౌండ్లు ఉన్నాయి. 415 పౌండ్లు ఉన్నాయి. సో 415 ఇంటూ 1 పౌండ్ ఎంత అండి? 0.453 కేజీస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 188.254 కేజీకి సమానంగా ఉంటుంది. సో మీ కన్వర్జేషన్ ఫ్యాక్టర్స్ అనేవి గుర్తుంచుకోవాల్సింది ఉండే. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లమ్స్ లో కనుక మీరు చూసినట్లయితే ఈ ప్రాబ్లం బేసిక్ గా మనం ఈ 3 ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం చేసాం. సో వీటి వరకైనా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.914 మీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.0936 యార్డ్స్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.622 మైల్, 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0.4536 కేజీస్ కి సమానం. సో ఈ విధంగా మనం ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే, సో ఇక్కడ ఒకసారి చూడండి, 200 గ్రాముని పౌండ్లో కన్వర్ట్ చేయమన్నాడు, మైల్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయమన్నాడు, టన్ కి క్వింటాల్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో ఫస్ట్ బిట్ మీరు చూడండి, 200 గ్రామ్స్ ఇచ్చాడండి. 200 గ్రామ్స్ దేనిలో కన్వర్ట్ చేయమన్నాడు? పౌండ్స్ లో కన్వర్ట్ చేయమన్నాడు అండి. పౌండ్స్ లో కన్వర్ట్ చేయమన్నాడు. సో 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 453.6 గ్రామ్స్ అయినప్పుడు 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పౌండ్స్ అవుతుందండి? 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/453.6 పౌండ్స్కి సమానం అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 200 గ్రామ్స్, 200 ఇంటూ, సో 1 గ్రామ్ ఎంత అండి? 1/453.6. దట్ ఇంప్లైస్ ఎంత వస్తుంది అంటే 4.409 పౌండ్స్ వస్తుందండి. 4.409 పౌండ్స్ వస్తుంది. సో ఈ విధంగా మన ప్రాబ్లం చేసుకోవాలి. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే 12 మైల్ ఇంటూ కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయమన్నాడండి. సో 12 మైల్స్ దేనిలో కన్వర్ట్ చేయమన్నాడండి? మైల్స్ ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.609 కిలోమీటర్. సో 12 మైల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 12 ఇంటూ 1 మైల్ ఎంత? 1.609 కిలోమీటర్. సో దీని యొక్క ఆన్సర్ 19.308 కిలోమీటర్స్ వస్తుందండి. 19.308 కిలోమీటర్స్ వస్తుంది. సో అదేవిధంగా థర్డ్ బిట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
7.5 టన్ క్వింటాల్లోకి మార్చమన్నాడండి. 7.5 టన్నుని క్వింటాల్లోకి మార్చమన్నాడు. సో దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మీరు చూసినట్టయితే 1 టన్ను ఎంతకు సమానం అండి? 1 టన్ను 1 క్వింటాల్కి 1 టన్ను ఎంతకు సమానం అండి? 10 క్వింటాల్కి సమానం అన్నాడు. ఇక్కడ 7.5 టన్ అన్నాడు. సో 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే అప్పుడు 7.5 ఇంటూ 1 టన్ ఎంతకు సమానం అండి? 20 క్వింటాల్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 75 క్వింటాల్కి సమానం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్రాబ్లం మొత్తం కూడా ఈ 3 కన్వర్షన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనం చేసాము. సో వీటిని మనం గుర్తుంచుకోవాలండి. సో 1 pound is equal to 453.6 grams, 1 mile is equal to 1.609 kilometers, 1 ton is equal to 20 quintals. So these are the conversion factors, conversion of units గా మనం చెప్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఇవి కూడా కొన్ని కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అండి. సో కన్వర్షన్ ఫ్యాక్టర్స్ 1 hectare is equal to 2.4711 acres, 1 square yard is equal to 0.8361 square meter, 1 square inch is equal to 6.45 square meter, 1 minute is equal to 60 seconds, 24 hours is equal to 1 day, 24 days is equal ఇక్కడ 30 days is equal to 1 month, 60 minutes is equal to 1 hour, 365 days is equal to 1 year. అదేవిధంగా 12 months మనం 1 year గా చెప్తాము. సో దీస్ ఆర్ ద కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కూడా. సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ యూనిట్ మొత్తం యూనిట్స్ లో మీరు చూసినట్లయితే మొత్తం ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఒక కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ మీద డిపెండ్ అయ్యి మన ప్రాబ్లమ్స్ చేస్తాము. సో ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ మీద డిపెండ్ అయ్యి మనం ప్రాబ్లమ్స్ మొత్తం చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద అదర్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఈ వీటిని మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే కన్వర్ట్ ద ఫాలోయింగ్ అన్నాడండి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో 98.54 డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఎంతలోకి మార్చమన్నాడండి? 98.54 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ ఫారెన్ హీట్ లోకి మార్చాలండి. సో వీటిని మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఉందండి. C/5 is equal to F minus 32/9 అండి. C/5 is equal to F minus 32/9. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్ లోకి మార్చాలన్నా, ఒక ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్ లోకి మార్చాలన్నా, డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ లోకి మార్చాలన్నా సరే ఇది గుర్తుంచుకోవాలి. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇప్పుడు చూడండి ఏం మార్చమన్నాడు? డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ లోకి మార్చమన్నాడండి. సో మనకి ఎంత ఇచ్చాడు? 98.54 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడండి, సి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోమన్నాడు? ఎఫ్ కనుక్కోమన్నాడు. సో ఈ సబ్స్టిట్యూట్ చేయండి. సో సి ఈజ్ ఈక్వల్ టు 98.54/5 ఎఫ్ మైనస్ 32/9. సో క్రాస్ మల్టిప్లై మీరు చేసినట్లయితే 98.54 into 9 that is equal to F minus 32 into 5. So that is equal to 98.54 into 9. So 5F minus 32 into 5. So ఇది మీరు ఇటు సైడ్ తీసుకొచ్చినట్లయితే సో F is equal to 98.54 into 9 by minus ఇటు తీసుకొస్తే 32 into 5 by ఎంత వస్తుందండి? ఈ 5 వస్తుంది. సో ఎట్ ద టైమ్ ద ఆన్సర్ ఈస్ 209.12 ఫారెన్ హీట్ కి సమానం అవుతుంది. ఫారెన్ హీట్ కి సమానం అవుతుంది. ఫారెన్ హీట్ కి సమానం అవుతుంది. సో ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలండి. సో C/5 is equal to F minus 32/9. C/5 is equal to F minus 32/9. సో నెక్స్ట్ వన్ 250 ఫారెన్ హీట్ ని డిగ్రీ సెంటిగ్రేడ్ లోకి మార్చమన్నాడు. సో అప్పుడు కూడా సేమ్ ఫార్ములా అండి. C/5 is equal to F minus 32/9. సో ఇక్కడ ఫారెన్ హీట్ ఇచ్చాడండి. సో డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక్కోవాలి. C is equal to F minus 32/9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 into F ఎంత ఇచ్చాడండి? 250. C is equal to మీరు చూసినట్లయితే వీటి యొక్క క్యాలిక్యులేషన్ 121.11 డిగ్రీ సెంటిగ్రేడ్ కి సమానం అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇప్పుడు
ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లం చూడండి ఒకసారి. సో ఇవి ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఎడిషన్ అండి. సో ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్. సో ఆల్రెడీ మేము బిఫోర్ క్లాస్లో చూసామండి. సో ఈ ఫ్రాక్షన్ ఒకసారి 1/6 మీరు చూసినట్లయితే ఏ ఫ్రాక్షన్ అండి? 1/6 అంటే న్యూమరేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ వన్ 4/5. సో in the 4/5 also numerator is smaller than denominator. So the fraction is called as proper fraction. And next one 2/3. So in the 2/3 also 2 is the lesser than 3. So numerator is less than denominator. So the 2/3 is also called as a proper fraction. So in the proper fraction only numerator is less than the denominator. So the type of fraction are called as proper fraction. So next one. So in first bit మీరు చూసినట్లయితే 3/7. So 3 lesser than 7. So that is the proper fraction plus 5/7. So 5/7 also proper fraction. So ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో ఒకసారి చూడండి 3/7 ప్లస్ 5/7. సో ఇక్కడ మీరు ఎల్సిఎం అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. తెలుగులో అయితే కనిష్ట సామాన్య గుణకముగా మనం చెప్తాం. అంటే ఆ కనిష్ట సామాన్య గుణకం అంటే ఆ రెండుతో ఏదైతే చివరి అంకె చాలా చిన్న వాల్యూ పోతుందో దాన్ని మనం కనిష్ట సామాన్య గుణకంగా చెప్తాం. సో మీరు 7 మీరు చూసినట్లయితే సో 7 పోతుంది కాబట్టి 7 1 జా 7. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందండి? 7. సో 7 ఎల్సిఎం అవుతే మీరు ఎల్సిఎం ఈ విధంగా చేయాలండి. సో ఈ డినామినేటర్ని 7 పెట్టి ఎన్నిసార్లు పోతుందో మనం ఎన్నిసార్లు డివైడ్ చేస్తుందో చూడాలి. ఫస్ట్ 7 ఎన్నిసార్లు పోతుందండి? 1 టైం. సో ఇక్కడ వచ్చిన వాల్యూని న్యూమరేటర్ చేత మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 7 ఎన్నిసార్లు పోతుందండి? 1 టైం పోతుంది. సో ఇక్కడ 1 వచ్చింది. సో 1 × 3 ప్లస్ ఎన్నిసార్లు పోతుందండి? 1 × 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/7. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే 1/6 ప్లస్ 4/5 ప్లస్ 2/3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 6 5 3. సో ఈ మూడింటికి మీరు ఎల్సిఎం తీయాలండి. సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ తీయాలి. సో ఈ మూడిట్లో ఏదైతే వాల్యూ చిన్న వాల్యూ వీటిని అన్నింటినీ గుణిస్తుందో దాన్ని మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ గా చెప్తాం. సో ఇక్కడ రెండు వాల్యూ చూడండి 3 6. 3 పోతుందండి. 3 2 జా. ఇక్కడ ఏం పోతుందండి? సో ఈ వాల్యూని మనం అదే విధంగా కింద రాస్తాము. అదేవిధంగా 3 1 జా పోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ మీరు 3 × 2 × 5 × 1. సో 3 2 జా 6 5 జా 30 × 1 30. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం గా చెప్తాం. సో ఎల్సిఎం మీరు చేయడానికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎల్సిఎం కానీ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ వస్తాయండి. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇవి వస్తాయి. సో మీరు చూసినట్లయితే 6/3కి ఎల్సిఎం ఏ విధంగా చేశానండి? ఏదైనా కానీ ఎల్సిఎం చేయాలంటే సో ఒక వాల్యూ అనేది ఫర్ సపోజ్ మీరు ఒక 3 నెంబర్స్ తీసుకున్నారండి. ఫర్ సపోజ్ ఈ ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 6 5 3 తీసుకున్నారు. 6 5 3 తీసుకున్నట్లయితే 6 3లో ఒక నెంబర్ పోతుందండి. సో దట్ ఈస్ ద 3గా తీసుకున్నాం. 3 మీరు చూసినట్లయితే 3 2 జా 3 1 జాగా రాసాం. 5లో ఏ వాల్యూ పోతుంది? 5లో ఏ వాల్యూ పోదు. సో ఆ 5 వాల్యూని సేమ్ డిటోగా మనం కింద రాసాము. సో 2 5. సో వీటన్నిటిని హెచ్చవేస్తే 3 2 జా 6 6 5 జా 30. సో 30 × 1 30. సో ఎల్సిఎం 30గా రాసాము. సో ఇప్పుడు చూడండి మేము ఆల్రెడీ చెప్పాం ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ ఎల్సిఎంలో ఎన్నిసార్లు పోతుందో డివైడ్ చేయాలి. సో 6 ఎన్నిసార్లు పోతుందండి? 5 సార్లు పోతుంది. 5 టైమ్స్ పోతుంది. 5 సార్లు పోతుంది. సో ఆ వచ్చిన వాల్యూని ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో 6 5 జా 5 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 5 × 1 5 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్లోకి వెళ్ళాలి. 5 ఎన్నిసార్లు పోతుందండి? 6 టైమ్స్. 6 × 4 6 × 4 ఎంత అండి? 24. ప్లస్ ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. 3 30లో ఎన్నిసార్లు పోతుందండి? 10 టైమ్స్ పోతుంది. సో 3 × 10 = 30. సో 30 ఎన్నిసార్లు పోతుందండి? 10 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 10 వచ్చింది, దీంట్లో హెచ్ వేయాలి. 10 × 2 20. సో టోటల్ ఎంత వస్తుందండి? 44 ప్లస్ 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30. 49/30. So this is the addition of this fraction.
సో మీరు ఈ ఎల్సిఎం కానీ ఆర్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏది చేయాలన్నా కానీ ఫస్ట్ మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఈ క్లాస్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఐటీఐ స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మా ఛానల్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.